కూటమికి గెలిచామనేటువంటి ఆనందాన్ని లేకుండా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మరి భారీ మెజారిటీతో గెలిచినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా సంబరాలు చేసుకోలేదు. దానికి కారణాలు ఏంటో ఇప్పటికీ కూడా ఎన్నికలు జరిగి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ దానిపైన చర్చ పెడుతూనే ఉన్నారు. వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేదు, ఇది ఈవీఎంల ద్వారా ఓట్లను తారుమారు చేయడం ద్వారా గెలిచినటువంటి గెలుపు అని చెప్పి చాలామంది ఇప్పటికీ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఎన్నికల సంగతి పక్కన పెడితే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాల చేత వచ్చినటువంటి ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు అనుకోండి, జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనుకోండి, డిప్యూటీ మేయర్కి సంబంధించి అనుకోండి, ఇట్లా ఏ ఎన్నికలైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో గెలుచుకుంది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అయితే ఈ పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి కానీ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కానీ ఈ రెండు చోట్ల ఏ రకంగా అక్కడ ఎన్నికలు జరిగాయో, ఏ రకంగా వాళ్ళను ఓటు హక్కు వినియోగించుకోకుండా వీళ్ళు అడ్డుపడ్డారో అనేటువంటి విషయాలు మరి నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. సో ఈ జరిగినటువంటి అంశాలకు సంబంధించి వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు, అరకు ఎంపీ తనుజ రాణి గారేమో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మరి ఎన్సీఎస్ని సంప్రదించడము, ఇక్కడ జరిగినటువంటి ఆ తీరు ఏ రకంగా ఎన్నిక జరిగింది ఏంటి అనేది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మరి వారికి ఇచ్చిన తర్వాత, పులివెందులకు సంబంధించినట్టు మరొక ఇద్దరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఆధారాలలో బలం ఉంది కాబట్టి తప్పులు జరిగాయని చెప్పి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుపడ్డారనేటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జిల్లా కలెక్టర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాకు సమర్పించాలి అని చెప్పి, ఒకవేళ సమర్పించకపోతే సివిల్ కోర్టు ద్వారా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. అక్కడ జరిగినటువంటి తీరు ఏ రకంగా జరిగిందో అందరికీ తెలుసు. సో ఇది నిజమని తేలితే మాత్రం ఖచ్చితంగా జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చాలా సీరియస్గానే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి ఎంపీ మద్దిరాల గురుమూర్తి గారు మానవ హక్కుల కమిషన్ సంప్రదించడం జరిగింది, అదేవిధంగా ఎన్సీఎస్ని కూడా సంప్రదించడం జరిగింది. ఆ జరిగినటువంటి తీరుకు సంబంధించి మరి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు మరి జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు, అదేవిధంగా డీజీపీ గారికి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాకు కావాలి, మీరు ఏ రకంగా అక్కడ రక్షణ కల్పించారు, ఎన్నిక సజావుగా జరిగే విధంగా మీరు సహకరించారా, దానికి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాలు, వీటన్నింటికి సమాధానం చెప్పాలని చెప్పి మరి ఈ రేంజ్లో మానవ హక్కుల కమిషన్ కానీ అదేవిధంగా ఎన్సీఎస్సీ కానీ స్పందించిందంటే దానికి కారణాలు ఏంటంటే ఎంపీ మద్దిరాల గురుమూర్తి గారు కూడా బలమైనటువంటి ఆధారాలను వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి గెలిచేటువంటి అవకాశం వైసీపీ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బలం 50 కార్పొరేటర్లో వాళ్ళకు ఉన్నటువంటి బలం 47, కూటమికి ఏమీ లేరు. అయినప్పటికీ కూడా డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎంత రాద్ధాంతం చేశారో, ఎంత గొడవ చేశారో మనం చూసాం. ఈ గొడవలకు, ఈ రాద్ధాంతాలకు సంబంధించి బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, ఇక్కడ దారుణాలు జరిగాయని చెప్పి. సో ఆ జరిగినటువంటి తీరుకు సంబంధించి ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఎంపీ మద్దిరాల గురుమూర్తి గారు వాళ్ళకి సమర్పించడం జరిగింది. బస్సులో తీసుకొచ్చేటప్పుడు రాళ్లతో ఏ రకంగా దాడి చేశారు, అద్దాలు ఏ రకంగా పగలగొట్టారు, అక్కడ ఉన్నటువంటి ఆ బస్సు యొక్క టైర్లలో గాలి తీసి అందులో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఏ రకంగా గుంజుకుపోయారు, మహిళా కార్పొరేటర్లను ఏ రకంగా గుంజుకుపోయారు, వాళ్ళపైన దాడి ఎట్లా చేశారు, ఈ ఎస్సీ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు ఎట్లా చేశారు, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా భయపెట్టించారు అనేటువంటి పూర్తి ఆధారాలు, మీడియాలో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కానీ, ఫోటో క్లిప్పింగ్స్ కానీ, వాయిస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ అవన్నీ కూడా మరి వారికి రికార్డుల రూపంలో సమర్పించారు. కాబట్టి సీరియస్గా వాళ్ళు ఈరోజు వాళ్ళ రియాక్షన్ ఉంది, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నిజమని తేలితే జరిగేది ఏంటయ్యా అంటే రద్దవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్సీఎస్సీ ఉంది, ఆర్టికల్ 338 ప్రకారం తనకు ఉన్నటువంటి ఏవైతే వనరులు ఉంటాయో దాని ఆధారంగా చేసుకుని వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టుకి, ఎన్నికల కమిషన్కి వీటి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. అంత ఆషమాషిగా ఏం ఉండదు. ఆశ్చర్యపోయేటువంటి అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. ఇప్పుడు దాడి చేసినటువంటి వారికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ దాడి చేసినటువంటి ఫోటో ఇమేజ్లు కానీ, వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్నీ ఉంటే వాళ్ళని ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు వాళ్ళను ఎఫ్ఐఆర్లో? ఇది టీడీపీ పార్టీకి అసలు బలం లేకపోయినా 26 ఓట్లు పడ్డాయి వాళ్ళకి, వైసీపీకి 21 పడ్డాయి.
అయితే వీళ్ళు ఏమంటారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి, వైసీపీ పార్టీ కుట్ర చేయాలని చూసిందంటే ఎవరు కార్పొరేటర్లు ఎవరు ఓట్లు వేస్తారు? మీ బలమే లేనప్పుడు ఎట్లా పోటీ చేస్తారు మీరు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏ రకంగా ఉంటాయి? ఆ తర్వాత ఆ కార్పొరేటర్లు ఏ రకంగా కన్నీళ్లు పెట్టుకున్నారో భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరికి వచ్చి, భూమన అభినయ్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకొని తప్పు చేశామన్నా మా కుటుంబాలను భయపెట్టి, మా కుటుంబాలను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు, లేపేస్తామని చెప్పారు, భయపడి వాళ్ళకు ఓట్లు వేశామన్నా మమ్మల్ని క్షమించండి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో దృశ్యాలు కూడా మనం చూసాం కదా. ఎంత అద్భుతంగా జరిగాయి ఎన్నికలు అన్నది. ఇక్కడ పోలీసు అధికారుల యొక్క పనితీరు కానీ, మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి యొక్క పనితీరు కానీ విచారణ చేశారా? ఇట్లా అనేక అంశాలు చర్చకు రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత అద్భుతంగా గెలిచారన్నది. సో ఇలాంటి అన్ని ఆధారాలన్నింటి కూడా అక్కడ సమర్పించడం జరిగింది కాబట్టి వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇవన్నీ నిజమని తేలితే కనుక వాళ్ళు గెలిచామనేటువంటి ఆనందం అయితే వీళ్ళకి ఏమాత్రం ఉండదనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, అటు అరకు ఎంపీ తనుజ రాణి గారు కానీ పులివెందులకు సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ మద్దిరాల గురుమూర్తి గారు, మొత్తానికైతే ఇద్దరు ఎంపీలు ఢిల్లీని కదిలించారు. కదిలించారు కాబట్టి ఈరోజు వాళ్ళకు నోటీసులు వచ్చాయి. సో దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది.